మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడానికి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి రైతులు వచ్చారు. కేసీఆర్ సొంతూరు చింతమడకు చెందిన 540 మంది గ్రామస్తులు కేసీఆర్ను కలవడానికి వచ్చారు. 9 బస్సుల్లో వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్కు మద్దతు తెలిపేందుకు వీరంతా వచ్చారు. ఫామ్ హౌస్ గేట్లు తెరవడంతో పరుగులు తీసుకుంటూ కేసీఆర్ను కలిసేందుకు పోటీ పడ్డారు. అనంతరం వారందరినీ పలకరించారు. ఎన్నికల్లో ఇలాంటివి సహజమంటూ కూడా కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తిరిగి అధికారంలోకి వస్తామంటూ భరోసా కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడానికి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి రైతులు వచ్చారు. కేసీఆర్ సొంతూరు చింతమడకు చెందిన 540 మంది గ్రామస్తులు కేసీఆర్ను కలవడానికి వచ్చారు. 9 బస్సుల్లో వీరందరూ వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్కు మద్దతు తెలిపేందుకు వీరంతా వచ్చారు. ఫామ్ హౌస్ గేట్లు తెరవడంతో పరుగులు తీసుకుంటూ కేసీఆర్ను కలిసేందుకు పోటీ పడ్డారు. అనంతరం వారందరినీ పలకరించారు. ఎన్నికల్లో ఇలాంటివి సహజమంటూ చెప్పారు. తిరిగి అధికారంలోకి వస్తామంటూ భరోసా కల్పించారు కేసీఆర్. పూర్తి సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అడిగి తెలుసుకుందాం. బాసిత్, ఏంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 540 మంది రైతులు వచ్చి కేసీఆర్ను కలిసి సంఘీభావం తెలిపినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అసలు వారు ఎందుకు వచ్చారు? అంటే వారి సపోర్ట్ ఈ టైంలో ఎందుకు తెలిపారు? కేసీఆర్ ఏమన్నారు? అక్కడ ఏం జరిగింది? నందు, సిద్దిపేట జిల్లా చింతమడక స్వగ్రామమైన ముఖ్యమంత్రి స్వగ్రామం ఇది. మాజీ ముఖ్యమంత్రి స్వగ్రామం కేసీఆర్ది. ఆయన నిన్న జరిగిన పరిణామాలు, ఎన్నికల పరిణామాల్లో సీఎం కాలేకపోయారనే బాధతో గ్రామస్తులంతా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి ఒక 10 బస్సుల్లో వచ్చి సుమారు 600 మంది అక్కడ చాలాసేపు వెయిట్ చేశారు. ఆయన పర్మిషన్ దొరకపోవడంతో ఆ పర్మిషన్ దొరికిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లోపలికి ప్రవేశించి ఆ కేసీఆర్ ను చూడడానికి తండోపతండాలుగా లోపలికి తీశారు. ఆ ప్రజలను చూసిన హరీష్ రావు, అక్కడ ఉన్న హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా వచ్చి వారికి అభిమానులకి మీరు అధైర్యపడవద్దు, నచ్చజెప్పి వాళ్ళకి అభిమానం చేసినట్టు సమాచారం అందింది. ప్రస్తుతం అయితే వాళ్ళంతా సానుభూతి తెలపడానికే వచ్చారని చెప్పి అక్కడ ఉన్న సమాచారం. నందు, రైట్, థ్యాంక్ యూ బాసిత్.